బాహుబలి 1 వరకు చెప్పేసి నేనేదో పెద్ద తెలివిగా చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సరిపోదు. ఇది బాహుబలి సినిమా కాదు. బాహుబలి 2 కూడా ఒకేసారి రిలీజ్ అయిపోయింది. 1, 2 కూడా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ప్రజల మొత్తానికి తెలిసిపోయింది. కిడ్నాప్ చేసి ఆ దళిత యువకుడితోటి కేసుని ఉపసంహరించుకునేలాగా వంశీ చేశాడు. ఈ ట్వీట్ తో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్లాన్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది నాకు అర్థమవుతుంది. లేకపోతే ఈ కేసు గురించి పార్ట్ 1 చెప్పి ఎందుకు వదిలేస్తాడు, పార్ట్ 2 ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ ఐడియా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమో. ఇది నాకు తాజాగా మీరు ఆ ట్వీట్ లో ఉన్న మ్యాటర్ మీరు ఇంత కష్టపడి మీరంతా చదివి వినిపించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ ప్లాట్ మొత్తాన్ని రచించింది జగన్మోహన్ రెడ్డి ఏమో. బహుశా అంటే కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఎట్లా బదనాం చేయాలి? చంద్రబాబు నాయుడేమో నేను ఎవరిని అరెస్ట్ చేయను, నేను కక్ష సాధించను, నాకు ప్రజలు ఓట్లేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప నేను వీళ్ళెవరిని అరెస్ట్ చెయ్యను అని ఆయన భీష్మించు కూర్చున్నాడు. ఆయన ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఎవరిని అరెస్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ పాయింట్లు చెప్పాలి? రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అని చెప్పాలా? 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పాలా? 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. నీ డిఎస్సి ఇస్తున్నా చెప్పేశాడు ఆయన. డిఎస్సి ఇచ్చేస్తున్నాను, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తానో చెప్తున్నాడు. అన్ని పథకాలు అన్ని హామీలు ఆయన ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడో చెప్పేస్తూనే ఉన్నాడు. అసలైన మొత్తం రాష్ట్ర ఆర్థిక స్థితిని సర్వనాశనం చేశాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే ఇవన్నీ నేను ఎప్పుడో ఇచ్చేవాడిని అని ఆయన చెప్తూనే ఉన్నాడు.